అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనివాసు బోనాల. దిస్ ఈస్ శ్రీనివాస్, వర్కింగ్ యాజ్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఎట్ గవర్నమెంట్ హై స్కూల్ సనత్ నగర్ ఓల్డ్, బాలానగర్ మండల్, మేడ్చల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నటువంటి అంశం చాలా ముఖ్యమైనది. ఈ సీజన్లో పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ బాగా అవసరమైనటువంటి ఒక టిప్పు, ఒక విషయం. అదే అందరి దృష్టి కూడా ఇప్పటి వరకు ఐపీ మీద ఉండి, అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మీద ఉండి, ఎంసెట్లో ఏ విధంగా సీట్ సంపాదించాలన్నటువంటి టార్గెట్ ఉండేది. ఓకే, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి విషయం డిక్లేర్ అయిపోయింది. ఇక కాన్సన్ట్రేషన్ అంతా ఏ విధంగా ఎంసెట్లో ర్యాంక్ సాధించాలి. అయితే దీంట్లో రెండు రకాలుగా నేను మీకు వివరిస్తాను టిప్స్. మొట్టమొదటిది ఏంటంటే, ఫస్ట్ మనం ఐఐటికి సంబంధించినటువంటి విద్యార్థుల గురించి చూద్దాం. గౌరవనీయులైనటువంటి తల్లిదండ్రులారా, ప్రియమైన విద్యార్థులారా, ఈ వీడియో మొదటి నుంచి లాస్ట్ వరకు తప్పనిసరిగా చూడండి, స్కిప్ చేయకండి. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ యూ. మీకు ఏమాత్రం ఉపయోగపడినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కంపల్సరీ ఉపయోగపడుతుంది, ఎందుకంటే శోధించి స్వయంగా అనుభవించి చెప్తున్నటువంటి విషయాలు ఇవి. యాజ్ ఎ పేరెంట్ నేను కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఇది నలుగురితో పంచుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. సో డోంట్ స్కిప్, వాచ్ ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండింగ్. ఓకే, ఫస్ట్ మనం ఎన్నో కలలుగా అంటాం తల్లిదండ్రులుగా. అరే, మన పిల్లలకు మంచి ఐఐటి, బాంబే ఐఐటి, కాన్పూర్ ఇలాంటి దాంట్లో సీట్ రావాలి, మంచి కోర్సు పూర్తి చేయాలి, జీవితంలో చక్కగా స్థిరపడాలి అని కలలు కనడం తప్పు కాదు. దాని గురించి మనం ఏం చేస్తామంటే, ఈ ఐఐటికి సంబంధించినటువంటి క్యాంపస్ ఏదో ఒక కాలేజీలో, పేరొందిన కాలేజీలో మనందరికీ తెలుసు, వాటి పేర్లు ఇక్కడ మనం అనవసరం, అక్కడ చేర్పించేస్తాము. అయితే ఇక్కడ మనం ఎక్కడ పొరపాటు పడుతుంటామంటే, 10th క్లాస్లో 10 పాయింట్స్ వచ్చినాయా, 9.8 వచ్చినాయా, అబౌవ్ 9 వచ్చినప్పుడు మనం ఫీల్ అయ్యేది ఏంటంటే, ఓకే మా వాడు ఐఐటి చేయగలుగుతాడు, మా అమ్మాయి ఐఐటి చేయగలుగుతుంది. తప్పు కాదు ఆ విధంగా అనుకోవడము. ప్రయత్నం చేయాలి కదా, ఏదైనా ప్రయత్నం చేస్తేనే సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మనం ఐఐటి క్యాంపస్లోకి వెళ్తామో, ఈ ఐఐటి సీట్ రావాలనేటువంటి టార్గెట్ ఏదైతే ఉందో చాలా మంచిది. అది ఎట్ ది సేమ్ టైం ఐఐటిలో రాకపోయినా ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తుంది కదా అని ఆలోచించేటటువంటి పేరెంట్స్, పిల్లలు చాలామంది దాన్ని ట్రై చేస్తే ఇదన్నీ వస్తుంది కదా. ఇంకొకటి, ఐఐటి క్యాంపస్లో చేరేటటువంటి పిల్లలు కొంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ వెల్ సెటిల్డ్, తర్వాత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి వస్తారన్నటువంటి ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే, మన పిల్లల్లో అంటే ఆ ఐఐటి సాధించేటటువంటి పూర్తి సామర్థ్యం ఉన్నా లేకున్నా ఆ క్యాంపస్లో చేర్పిస్తున్నాం. సరే, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని టెస్ట్లు అవి పెట్టిన తర్వాత వాళ్ళు సెక్షన్స్ వేరు చేయడం, ఇదంతా మనం చూస్తున్నటువంటి సంగతి. అయితే ఫస్ట్ నేను చెప్పేది బాగా వినండి. ఫస్ట్ ఇయర్లో ఐఐటి క్యాంపస్లో జాయిన్ అయిన తర్వాత మీరు రేపు ఎంసెట్ మీద ఏ విధంగా దృష్టి పెట్టాలో ఫస్ట్ ఈ చిట్కా వాళ్ళ గురించి, ఫస్ట్ అందరి గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ వీళ్ళది తీసుకుందాం. మనం ఏ జరుగుతుందంటే, మనకొక 2-3 నెలల్లో దాని పిక్చర్ తెలిసిపోతుంది. అంటే పిల్లవాడైతే నాకు వస్తుందా రాదా, తల్లిదండ్రులు అయితే వాళ్ళ యొక్క స్కోర్ కూడా చూడాలి. ఎవ్రీ వీక్లీ టెస్ట్లు ఉంటాయి, ఐపీఈ గురించి పట్టించుకోవద్దు, వీక్లీ టెస్ట్లు ఉంటాయి. ఈ వీక్లీ టెస్ట్లలో ఏ విధంగా ఉంది పర్ఫార్మెన్స్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక 2-3 నెలలు 4 నెలల్లో తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత మనం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో విద్యార్థులు ఆ క్యాంపస్లో ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళు రాసేటటువంటి విధానము, దాన్ని బట్టి కూడా కొన్నిసార్లు మంచి మార్కులు వచ్చి మనం పక్కదో పట్టించేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ విద్యార్థులు, పిల్లలారా, మీకు మీ స్టాండర్డ్ ఎంతో తెలుసు కాబట్టి బాగా క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఇది నిజంగా ఏ విధంగా వచ్చాయి మార్కులు, నిజంగా నా సామర్థ్యం మేరకు వచ్చాయా,
నేను ఓన్గా సాధించానా అన్నటువంటి విషయం కూడా బేరీజ్ వేసుకుంటే ఏ ఇబ్బంది రాదు. సరే, ఒక 2-3 నెలలు, 3-4 నెలలకు, 5 నెలలకు, 6 నెలలకు కూడా అమ్మా తెలిసిపోతుంది. అప్పుడు మరి ఇప్పుడు చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటిదంటే, ఐఐటి రాసేంత వరకు వెయిట్ చేస్తాం. ఎందుకంటే వీడు పొద్దున కాలేజీకి వెళ్తాడు, దాంట్లో సెమీ రెసిడెన్షియల్ ఏదో చేర్పిస్తాము, సాయంత్రం 8 అయింది, ఇంటికి వచ్చేసరికి 9 అయింది, తినేసరికి అలసిపోతాడు, పడుకుంటాడు. ఈ ఐఐటి క్యాంపస్లో ఏం చేస్తారంటే ఐపీఈ ముక్క చెప్పరు, ఎంసెట్ అసలు ఏమాత్రం కూడా పట్టించుకోరు. వీళ్ళు మొత్తం ఐఐటి మీదనే ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి ఐఐటిలో ర్యాంకు సాధించేటటువంటి పర్సంటేజ్ ఎంతో మనందరికీ తెలుసు. మనవాడు ఉంటాడో లేదో, మన అమ్మాయి ఉంటుందో లేదో కూడా తెలియదు, కానీ దాని మీద ఆశతోటి ఎగ్జామ్ రాస్తాడు. అది ఎక్కడో ర్యాంక్ వస్తుంది. ఓకే, అది అయిపోయింది. కాస్త చదువుకోరా నాయనా అని మనం ఇంటి దగ్గర చెప్తూ ఉంటాం. ఐఐటి ఎగ్జామ్ అయిపోయింది కదా అని వీళ్ళు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు. ఫీల్ అయిపోయి ఇక పట్టనట్టు ఏదో పోయి ఎంసెట్ రాసేస్తారు. ఐఐటి కంటే ఘోరంగా ఎంసెట్లో ర్యాంక్ వస్తుంది. అప్పుడు తల్లిదండ్రులు ఉరుకులు పరుగులు. దేని గురించి? ఈ ర్యాంకుకు ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది, ఏదో ఒక కాలేజీలో చదివితే లాభం లేదు, మనందరికీ తెలిసింది. రెప్యూటెడ్ కాలేజెస్లో టాప్ 50 టాప్ 20లోనో ఒక మంచి కోర్సులో జాయిన్ అవ్వాలి. అప్పుడు సూట్ కేసులో 5 లక్షలు 10 లక్షలు, మంచి కాలేజీలో అంటే ఇప్పుడు 10-15 లక్షలైంది, వెళ్ళి అక్కడ పెట్టి అప్పుడు మన వాళ్ళను పంపిస్తాం. అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి నేను చెప్పేటటువంటి చిట్కా, ఐఐటిలో చదివే పిల్లలకి, ఐఐటి క్యాంపస్లో చదివే పిల్లలకి, దట్ మీన్స్ ఐఐటి గురించి చదివేటటువంటి పిల్లలకి ముందు నుంచే ఒక ప్రణాళిక. నేనేం చెప్పాను, 2-3 నెలల్లో, 5-6 నెలల్లో ఈ విషయం తెలిసిపోతుంది. ఓకే, కాలేజీలో కంటిన్యూ చేయండి. నేనేమంటున్నా అంటే, ఫస్ట్ చిట్కా, సెమీ రెసిడెన్షియల్ నుంచి డే స్కాలర్కు మార్చండి. నేను రెసిడెన్షియల్ వాళ్ళ గురించి చెప్పట్లేదు, వాళ్ళకు ఇక హాస్టల్ అంటే తప్పదు. 5 6 ఇంటికి వచ్చేస్తాడు, ఇంత ఫ్రెష్ అప్ అయ్యి. వీలైతే ప్యారలల్ కోచింగ్ ఫర్ ఎంసెట్ ఎస్పెషల్లీ మొదటి నుంచి పంపించండి. ఐఐటి కాలేజీలో చెప్పేటటువంటిది సరిపోతుంది అక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 గంట 2 గంటలో సాయంత్రం కోచింగ్కి వెళ్ళేస్తాడు ఎంసెట్కి. వచ్చే భోజనాలు అవి పూర్తి చేసిన తర్వాత మళ్ళీ కాసేపు ఐఐటి హోంవర్క్ ఏదైనా ఉంటే చేసుకోవాలి. ఇక ఐఐటి రావాలంటే అదొక యజ్ఞం చేయాల్సిందే, తప్పదు. దాని గురించి ప్రిపేర్ అవుతాడు, ప్యారలల్గా ఇది నడుస్తుంది. అయితే ఇక్కడ కూడా ఏంటంటే, డైలీ వెళ్ళేదానికంటే కూడా మరొక ఆప్షన్ కూడా ఉంది. వీక్లీ ట్వైస్, సాటర్డే సండే. ఈ సాటర్డే సండేస్ స్పెషల్లీ ఎంసెట్ కోచింగ్కు పంపించాలి. మిగిలిన రోజుల్లో ఏంది, 5 కాలేజ్ అయిపోతే 6 గంటలకు ఇంటికి వచ్చేస్తాడు. ఐఐటి ప్రిపేర్ కావాలి. వీక్లీ ట్వైస్, సాటర్డే సండే పూర్తిగా ఎంసెట్ కేటాయించాలి. ఇది ఎవరి గురించి నేను చెప్పేది, ఐఐటి వస్తుందా రాదా మనకు తేలిపోయిన తర్వాత, అంటే వస్తుందనే మనము పాజిటివ్గా తీసుకోవాలి. కొంత మనకు తెలిసిపోతుంది అటు ఇటుగా ఉంది కదా అన్నటువంటి పిల్లలకు. ఒకవేళ పూర్తిగా కంపల్సరీ 100% వస్తుంది, ఐఐటిలో సీటు కొడతా అన్న పిల్లల గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళు అదే ప్రిపేర్ అవుతారు, అదే. కానీ అటు ఇటుగా మిడిల్లో ఉన్నటువంటి పిల్లల గురించే మాట్లాడుతున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి. ప్యారలల్ కోచింగ్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే వీళ్ళు ఐఐటి చెప్పేటటువంటి ఆ కాలేజీలో, కోచింగ్ కాలేజీలో ముక్క కూడా ఎంసెట్ గురించి చెప్పరు. ఐఐటి అంతో ఇంతో రాసి మార్కులు వస్తే ఏమో కానీ వీళ్ళకు అడ్వాన్స్ దాంట్లో అక్కడికి మాత్రము ఎంసెట్ వీళ్ళు చేయలేరు. అప్పుడు నేను చెప్పాను కదా, లక్షలు పట్టుకుని తిరగాల్సి వస్తుంది. అదొక చిట్కా. అంటే డైలీ కోచింగ్కి వెళ్ళడం కానీ, లేదా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అట్లా వెళ్తాడు. ఇది ఒక రకమైనటువంటి. ఒకవేళ ఓన్లీ ఎంసెట్కే జాయిన్ అయినటువంటి కాలేజ్ ఉంటుంది. ఐఐటి కోచింగ్ తీసుకునే పిల్లలు మీది అయిపోయింది అనుకోకండి, మీ ఇద్దరి కలిపి చివరిలో అద్భుతమైన చిట్కా చెప్తా. ఎంసెట్ గురించి జాయిన్ అయినటువంటి కాలేజ్ ఉంటుంది. సరే, ఎంసెట్కి ఏదో కాలేజీలో కోచింగ్ ఇస్తున్నారు, వస్తుంది, బాగానే ఉంది. మన అమ్మాయి ప్రస్తుత పర్ఫార్మెన్స్ కనుక చూస్తే
ఒక 20,000 30,000 ర్యాంక్ వచ్చేటట్టుగా ఉంది. మరి దాన్ని ఎట్లా మెరుగుపరుచుకోవాలి? సేమ్ ప్యారలల్ కోచింగ్ కంపల్సరీ. మనలో చాలామంది అనుకుంటారు, అబ్బా కాలేజీలో ₹1,00,000 కట్టాము, మళ్ళీ ఇక్కడ 15,000 20,000 కోచింగ్కి అవసరమా అని. అక్కడే మనం పొరపాటు చేస్తాం. పెద్ద భవంతి ఇల్లు కడతారు, తాళం కొనే దగ్గరనే ఆలోచిస్తాం మనం. చాలామంది క్వశ్చన్ చేసుకోండి, ఇల్లు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టి దానికి లాక్ చేయడానికి దాని దగ్గర గోద్రేజ్ తాళం అది పెట్టడానికి అబ్బా 2,000 అంటాం. అది పొరపాటు. ఇక్కడ కూడా ₹1,00,000 అక్కడ పెట్టాం, మళ్ళీ దాని మీదనే డిపెండ్ కావడం వల్ల రేపు 5 నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టిస్తుంది. దాన్ని తప్పించుకోవడానికి ఇక్కడ 20,000 ఖర్చు పెడితే చాలు. కోచింగ్ ఎంత? 20,000. మీరు 20,000 ఇప్పుడు నాది కాదు అనుకుంటే రేపు 5 నుంచి 10 లక్షలు మిగిలిపోతాయి, పక్కా మిగిలిపోతాయి. అనుభవంతో చెప్తాను. ప్యారలల్ కోచింగ్ తీసుకుంటూ ఉంటాం. బెస్ట్ ర్యాంక్ ఎందుకు రాదో చూడండి. వీక్లీ ట్వైస్ మాత్రమే తీసుకుంటూ ఉంటూ, కాకపోతే ఇంటి దగ్గర కూర్చొని ఐఐటి పిల్లలు ఐఐటి ఏదో ప్రిపేర్ అవుతుంటారు, ఎంసెట్ పిల్లలు వీలైతే ఇప్పుడు ఈ రోజుల్లో యూట్యూబ్లో అనేక రకాలైనటువంటి క్లాసెస్ ఉన్నాయి. ఏది కావాలంటే అది ఇంట్లో కూర్చొని వీరికి ఇంట్రెస్ట్ ఉండాలి, ఒక టార్గెట్ పెట్టుకోవాలి, నాకు ఇగో ఇంత రావాలి అని. పిల్ల ఎప్పుడైతే అమ్మాయి అనుకుంటుందో ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఎంతైనా డైరెక్ట్ కోచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ కాబట్టి వీక్లీ ట్వైసో త్రైసో మళ్ళీ ప్రత్యక్షంగా ట్యూషన్కి వెళ్ళవచ్చు. అదొక రకమైనటువంటి. అయితే వీళ్ళందరికీ ఉపయోగపడేటటువంటి మరొక చిట్కా చెప్తాను చూడండి. అద్భుతమైన చిట్కా ఏంటిదంటే, ఇటు ఐఐటి కోచింగ్ తీసుకునే పిల్లలు కానీ, ఇటు మామూలు ఎంసెట్ కోచింగ్ తీసుకునేటటువంటి పిల్లలు కానీ ఏం చేస్తారంటే, చిట్కా నెంబర్ 1, రేపు ఐపీఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన ఈ సాయంత్రం పూట ట్యూషన్కు ఇవన్నీ చేయనటువంటి వాళ్ళు ఐఐటి ఎగ్జామ్ రాసిన తర్వాత, ఐపీఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మళ్ళీ ఎంసెట్కు కనీసం నాకు తెలిసి 2 నెలలు టైం ఉంటుంది. ఏం చేస్తారంటే, ఐఐటికి ప్రిపేర్ అయ్యి బాగా ప్రిపేర్ అవుతారు పాపం పిల్లలు, కాదంటానికి లేదు, అలసిపోయి ఉంటారు. ఈ 2 నెలల దగ్గర ఏం చేస్తారంటే పూర్తిగా సడలించేస్తారు ప్రయత్నాన్ని. అదే రాంగ్. ఈ 2 నెలల గురించి అయినా క్రాష్ కోర్సులో జాయిన్ అవ్వండి. క్రాష్ కోర్సులో జాయిన్ అవ్వండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదా నీట్ రాసేవాళ్ళు నీట్. ఈ క్రాష్ కోర్సు చాలా 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 మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఒక ఐఐటి లెవెల్లో కోచింగ్ తీసుకునేటటువంటి స్టూడెంట్ ఎట్లాగూ అబోవ్ యావరేజ్ ఉంటాడు, క్యాచ్ చేస్తాడు. కాకపోతే ఏంటంటే వీడికి ఇప్పటివరకు డైరెక్షన్ లేదు, ఎంసెట్కి సంబంధించినటువంటి డైరెక్షన్ లేదు. ఓకే, ఒకవేళ ఎంసెట్ కోచింగ్ కాలేజీలో తీసుకుంటే ఓకే, కావాల్సినంత ఇన్పుట్ పడట్లేదు, ఒకటే రకమైనటువంటి మెటీరియల్ వాడుతున్నాడు. కాస్త డిఫరెంట్గా ఉండడానికి మనం వేరే ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కాబట్టి ఈ క్రాష్ కోర్సు 45 రోజులు 60 రోజులది ఎంత బాగా పనిచేస్తుందంటే 25,000 ర్యాంక్ వచ్చేటటువంటి స్టూడెంట్ ఖచ్చితంగా 10,000 పడకపోతే నన్ను అడగండి, అద్భుతమైన ఫలితం ఉంటుంది. 1 మార్క్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇక్కడ చాలామంది ఏం చేస్తామంటే, పిల్లవాడైతేనేమో స్టూడెంట్ అయితేనేమో సడలించేస్తారు. అబ్బా 2 ఏళ్ల నుంచి అలసిపోయి ఓ పొద్దు రాత్రి విపరీతంగా ప్రిపేర్ అవుతారు పాపం ఐఐటికి. ఎవరైనా పాజిటివ్గా వస్తుందన్నటువంటి ఆశ మనిషిలో అంత ప్రయత్నం చేపిస్తుంది. కానీ అదేంటంటే కించిత్ అదృష్టం కూడా దాంట్లో ఉండాలి. ఈవెన్ నీటి వాళ్ళకైనా వీళ్ళకైనా ఆ అదృష్టం దాంట్లో ఇంతలో మిస్ అయిపోతుంది. ఆ మిస్ అయిన వాళ్ళకి ఇక్కడ గోల్డెన్ ఛాన్స్. మన దగ్గర ఎంసెట్ కాలేజీల్లో ఎంసెట్ ద్వారా ఫిల్అప్ చేసే కాలేజీల్లో టాప్ 10లో జాయిన్ అయితే కనీసం అదొక తృప్తి. అక్కడ ఏం చేస్తున్నాం మనం, సడలించేస్తున్నాం, మొత్తం వర్క్ ఫ్రీ అయిపోతాం. అదే కావద్దు. ఈ రోజు నీకు ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినావు అంటే తెల్లారి పొద్దున్నే వెళ్ళి ఆ కోచింగ్లో జాయిన్ అయిపోవాల్సిందే. ఆ 2 నెలలు మళ్ళొకసారి భగీరథ ప్రయత్నం చేయండి, కోచింగ్ ద్వారానే, క్రాష్ కోర్సు ద్వారానే. ఇంకా పిల్లలు ఏమంటారో తెలుసా, తల్లిదండ్రులారా,
పంపిద్దామని మీరు అనుకుంటే, ఓ వద్దు డాడీ మా కాలేజీలోనే సరిపోతుంది, మా కాలేజీలో మళ్ళీ రమ్మన్నారు, ఈ ఎగ్జామ్ అయిపోగానే ఎంసెట్ కూడా ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి అని అంటారు, మేము మా కాలేజీలో మా ఫ్రెండ్స్ అంతా కూర్చొని చదువుకుంటామని చెప్తారు. ప్లీజ్ డోంట్ బిలీవ్ దట్. ఈ ఆడడానికి పాడడానికి తప్ప కాలేజీకి దేనికి వెళ్ళరు వీళ్ళు. ఎందుకంటే ఆ లెక్చరర్ల బాధ్యత ఐఐటి కోచింగ్ ఇవ్వడం, ఇచ్చేశారు పాపం, వాళ్ళకి దండం పెట్టాలి అంతే. కానీ ఇదేంటిది అడిషనల్, అంత ఇంట్రెస్ట్, వాళ్ళు కూడా కాస్త ఫ్రీ అయిపోతారు. వచ్చి అమ్మ అందరు కూర్చోండి ప్రాక్టీస్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి అంటారు. అక్కడ ఒక్కొక్కసారి ఏదో ప్రాక్టీస్ చేయించేటటువంటి జూనియర్ లెక్చరర్స్ ఉంటారు, వీళ్ళు అడగడము, అది వాళ్ళు చెప్పలేకపోవడము ఇది జరుగుతుంది. కించపరచట్లేదు ఎవరిని, దయచేసి క్షమించండి. ఎందుకంటే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్ళని కూర్చోబెడతారు. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ వేరే క్రాష్ కోర్స్కో లేకపోతే రిలాక్స్, వాళ్ళు ఏంటంటే సంవత్సరం తరబడి గంటలు గంటలు వాగి వాగి పాపం వాళ్ళు 15-20 రోజులు ఆ రిలాక్సేషన్ తీసుకునే టైం అది. ఇక పిల్లలంతా అక్కడ గుంపుగా కూర్చుంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. జనరల్గా ఏం చేస్తారు, ముచ్చట్లు పెట్టుకుంటారు, వచ్చేస్తారు, 4 ప్రాబ్లమ్స్ చేస్తారు, వస్తారు. ఇన్పుట్ ఏముండదండి, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. కాబట్టి తప్పనిసరిగా అప్పుడు కాలేజీలో అవసరం లేదు, క్రాష్ కోర్స్కి పంపించండి, బయట పంపించండి. బయట ట్యూటోరియల్ వాళ్ళు ఏంది, ఇప్పుడే వచ్చారు కదా పిల్లలు, వీళ్ళకు మంచిగా చెప్తే రేపు ఇంకో 10 మందిని పంపిస్తారు. అది ఉంటుంది, సీరియస్గా క్లాసెస్ నడుస్తాయి. ఎందుకంటే స్పెషల్లీ ఆ కోచింగ్ ఇచ్చే దాని గురించి కాబట్టి దాని మీదనే ఫోకస్ ఉంటుంది. కాలేజీలో ఫోకస్ ఎట్లుంటుంది, దాని మీద ఉండదు కదా. కాబట్టి ఇక్కడ 15,000 20,000 అవుతుంది అని పేరెంట్స్ చాలామంది ఆలోచిస్తారు. పిల్లలు కూడా దానికి ఏంది హాయిగా మాట్లాడుకోవచ్చు, ముచ్చట్లు పెట్టుకోవచ్చు, పాపం పిల్లలు కదా, తప్పలేదు, అట్లా అనుకుంటారు. ఏదో ఫ్రెండ్స్ అంతా కూర్చొని సరదాగా కాలేజ్ అయిపోయిన తర్వాత ఏదో ఆ కాలేజీలో కూడా లోపల కూర్చొని ఆ ముచ్చట ఈ ముచ్చట పెట్టేసుకోవాలి, బయటకు వచ్చిన తర్వాత బేకరీలో ఒక అరగంట సేపు గడపాలి, ఆ కేక్ తినాలి, ఇంటికి రావాలి, అలసిపోతే ఇంటికి వచ్చినాక సినిమా చూస్తే రేపు ఎగ్జామ్లో మనకు సినిమా చూపిస్తారు. అప్పుడు మీరు బయలుదేరతారు, ఇక సూట్ కేసు పట్టుకొని 5 లక్షలు 10 లక్షలు పట్టుకొని. అవసరమా ఇది? ఆ 10 లక్షల రూపాయలు ఇక్కడ 20,000 రూపాయలు కట్టడం వల్ల మిగిలించుకోవచ్చు. ఆ క్రాష్ కోర్సుకు మాత్రం ఖచ్చితంగా పంపించండి. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీ వాడికి మీ అబ్బాయి అమ్మాయికి రావాల్సిన దానికంటే ఒక 5 మార్కులు ఎక్కువ వచ్చినాయి అనుకో, 20,000 ఖర్చు పెట్టడం వల్ల వీళ్ళ రేంజ్లో ఉన్న దాంట్లో 5 మార్కులకు ఎంత ర్యాంకు తేడా వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఖచ్చితంగా ఆ కోర్సుకు పంపించండి. ఇంకొక అద్భుతమైనటువంటి చిట్కా, స్కిప్ చేయకండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎంసెట్ కోచింగ్ వీళ్ళు తీసుకునే వాళ్ళైనా, ఐఐటి కోచింగ్ తీసుకునే వాళ్ళైనా, ఎంసెట్లో ఈ కోచింగ్ తీసుకునేటప్పుడు నేను బాగా గమనించినటువంటి అంశం ఏంటంటే, మ్యాథమెటిక్స్ కాలేజీలో బాగా చేస్తారండి. పిల్లలు కూడా ఏంటంటే ఎంపీసీ జాయిన్ అయినటువంటి పిల్లలు మ్యాథమెటిక్స్ మీద బాగా శ్రద్ధ ఉంటుంది, మ్యాథ్స్ బాగా చెప్తుంటారు, బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఓకే, ఎటొచ్చి ఫిజిక్స్ మీద కష్టం. నువ్వు ఫిజిక్స్కి ఎంత కోచింగ్ తీసుకున్నా ఇంకా 1-2 మార్కులు వస్తాయి కానీ పెద్దగా పెరగవు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మ్యాథమెటిక్స్ కోచింగ్ కాలేజీది సరిపోద్ది, అదర్వైజ్ ఏం చేస్తారంటే సింగిల్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి. అంటే ఇక్కడ మిగిలింది ఏంది మనకు, కెమిస్ట్రీ. ఓన్లీ కెమిస్ట్రీ మీద ఫోకస్. ఎట్లా, నువ్వు హోమ్ ట్యూషన్ పెట్టించుకుంటావా, లేకపోతే నువ్వే నీకు దగ్గరలో ఉన్నటువంటి ఓ లెక్చరర్ దగ్గరికి ట్యూషన్కి వెళ్ళి, నీ టార్గెట్ ఎట్లా ఉండాలంటే ఎంసెట్ కెమిస్ట్రీలో 100% మార్క్స్ వచ్చేటట్టు ఫోకస్ పెట్టండి. ఇక్కడ బాగా గమనించండి పేరెంట్స్, తల్లిదండ్రులారా, ఫ్రెండ్స్, స్టూడెంట్స్. మ్యాథమెటిక్స్ కాలేజీలో సరిపోద్ది, ఇంటి దగ్గర మీరు కాస్త ప్రాక్టీస్ చేస్తారు, ఓకే. ఫిజిక్స్ కూడా కాలేజీలోదే సరిపోతుంది. ఎక్స్ట్రాగా నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ముందుకు వెళ్ళడం కొద్ది కష్టమే. కొద్దిగా నేను ఎక్స్పీరియన్స్తో నలుగురిని చూసిన తర్వాత చెప్తున్నాను. అదే నువ్వు కెమిస్ట్రీలో ఆ ఎఫర్ట్స్ పెడితే, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఇక్కడ ప్యారలల్ కోచింగ్లో ఈ క్రాష్ కోర్సు వీటన్నిటినీ కాకుండా ఇదొక చిట్కా, 3వ చిట్కా ఏంటిదంటే సింగిల్ సబ్జెక్ట్, దట్ ఈస్ కెమిస్ట్రీ. ఓన్లీ కెమిస్ట్రీ మీద ఫోకస్ పెట్టి నువ్వు ట్యూషన్కి వెళ్తావా, హోమ్ ట్యూషన్కి వెళ్తావా, ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం. 100% స్కోర్కు నువ్వు ప్రయత్నం చేస్తే, ప్రయత్నం చేయొచ్చు, దీని మీద పెట్టొచ్చు ఫోకస్, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే అవకాశం ఉంది. ఫిజిక్స్లో అవకాశం లేదు,
మనం ఎంత చేసినా కూడా రేర్ క్యాండిడేట్స్ ఎవరో కొంతమంది ఉంటారు, అది దైవపుత్రులు, అట్లాంటి వాళ్ళకు మేబీ చెప్తాం, వాళ్ళకి ఇదంతా అసలు వీడియోనే అవసరం లేదు. మనం ఏంది మిడిల్గా ఉండి అటా ఇటా తేల్చుకోలేనటువంటి పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం. అర్థమైందా? అంటే ఆ కెమిస్ట్రీ గురించే నువ్వు కోచింగ్ తీసుకొని 100% టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా 85 to 90% నీకు వస్తుంది, గ్యారెంటీ వస్తుంది. అప్పుడు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కాలేజీలో ప్రాక్టీస్ జరిపోయింది, ఇంటి దగ్గర ఎప్పుడైనా వీలుంటే ఇంత చేసేసుకుంటాం, మోర్ దెన్ ఎనఫ్. ఆ మ్యాథమెటిక్స్కు కెమిస్ట్రీ నీకు రావాల్సిన దానికంటే కనీసం 10 to 15% మార్క్స్ దీనివల్ల ఎక్కువ వచ్చినాయి. ఎప్పుడైతే మార్క్స్ ఎక్కువ వచ్చాయో నీ ర్యాంక్ ఆటోమేటిక్గా తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు అద్భుతమైన కాలేజీలో సీట్ ఎందుకు రాదు, నీకు మంచి ర్యాంక్ ఎందుకు రాదో చూడండి, ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు నేను చెప్పినంత ఒక సమ్మరీ చూడండి. 5 o'clock ఇంటికి వచ్చేసి ప్యారలల్ కోచింగ్ అదొకటి, లేదా వీక్లీ కోచింగ్ అదొకటి, లేదా ఒకే సబ్జెక్టు మీద ఫోకస్, అది కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయండి. ఇది మాకు తెలిసినటువంటి ఒక టీచర్ వాళ్ళ అమ్మాయికి ఈ విధమైనటువంటి ప్రయోగం చేశారు. హైదరాబాద్లో నారాయణమ్మ కాలేజీలో సీట్ వచ్చింది. అదే సార్ నారాయణమ్మ రావడంలో పెద్ద గొప్ప ఏంటంటే, నారాయణమ్మ రావడంలో మరి మీ అందరికీ తెలుసు, నారాయణమ్మలో కంప్యూటర్ సైన్స్ రావాలంటే అమ్మాయిలకి ఎంత స్టఫ్ ఉండాలి, ఎంత ఇది ఉండాలి. ఆ అమ్మాయి ఏంటంటే ఒకవేళ ఈ కెమిస్ట్రీ మీద ఫోకస్ పెట్టి గనక చేయకపోయి ఉంటే ఆ కాలేజీలో వచ్చేది కాదు, ఇంకా వేరే ఏదో మామూలు కాలేజీలో వచ్చేది. దీనివల్లనే ఆ అమ్మాయి యొక్క ర్యాంకులో అద్భుతమైనటువంటి మెరుగుదల కనిపించింది. ఓ 15-20 వేలు ఖర్చు పెడితే పెట్టారు, కానీ నారాయణమ్మలో సీట్ కొనాలంటే ఇప్పుడు తెలుసు క్యూ ఏ విధంగా ఉంటుందో మేము అనుభవించినాం. అక్కడ డబ్బుల గురించి కాదు, 12 కాదు 20 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సీట్ ఇవ్వడమే గొప్ప, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ అందులోనే. అమ్మాయిల గురించి నేను చెప్పేది. ఇక మామూలుగా మిగిలిన కాలేజీ, టాప్ 10 కాలేజీలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి ఆ క్రాష్ కోర్స్ కానీ సింగిల్ సబ్జెక్టు ఫోకస్ ఇది బాగా పనిచేస్తుంది. బాగా ఆలోచించండి మిత్రులారా, మా ప్రియమైన స్టూడెంట్స్. మీరు ఎట్లాగో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అక్కడ సరిపోతుంది, ఓన్లీ కెమిస్ట్రీ మీద ధ్యాస పెట్టి కోచింగ్ తీసుకొని 100% టార్గెట్ పెట్టండి. ఇది వర్కౌట్ కాకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా అవుతుంది. మీరు మనస్ఫూర్తిగా కనుక ట్రై చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఆల్ ది బెస్ట్. తల్లిదండ్రులలో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ నేను ఏంటంటే ఏదో పరిశోధన చేసి చెప్పడం లేదు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి నాకు జరిగినటువంటి సంఘటనల సమాహారమే ఈ వీడియో. దీనివల్ల మీ పిల్లల్లో మంచి ర్యాంక్ వచ్చి ఇదయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ అందరికీ నా ద్వారా నేను ఇది పంచుకోదలుచుకొని మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్.